Good morning, students. In last class, we discussed about what do you mean by objects and what do you mean by attributes, types of attributes, and how you calculate the statistical description of the data, and how you visualize the data, and how you correlate the data. Okay. So after completion of the correlation, next we are going to last topic of the unit. Okay, that is measuring data similarity and dissimilarity. So if I have two types of what we call as data objects, two different types of data objects, then we have to identify the similarity between the two type of objects and dissimilarity of the two types of the object. Okay, see, the particular scenario will be explained in English, and the whatever the important point can be explained in Telugu. Okay, because one of the student and two or more students have asked me that, sir, whatever you are saying is very understanding, sir, but I want some we have some doubts. So the doubt will be what is, if we have some what we call as uh, what we call as some doubts regarding some doubt in particular point. So if you clarify that important point in our language, so that we can easily understand. Okay, right. See, we have a calculating data similarity and dissimilarity. So the similarity between two objects is a numerical measure of the degree to which the two objects are alike. Okay, you know that మనం similarity అంటే ఏంటి, రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ రెండిటి మధ్య ఆ న్యూమరికల్ వాల్యూ అనేది కామన్ గా ఉందా లేదా. ఓకే, కన్సిక్వెంట్లీ సిమిలారిటీస్ ఆర్ హియర్ ఫర్ పేర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మోర్ అలైక్. డిఫరెన్స్ గనక దూరంగా ఉంటే వాల్యూ కూడా ఎంత ఉంటుంది, డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, హయ్యర్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, అదే రెండు కూడా దగ్గరగా ఉన్నాయనుకోండి, డిస్టెన్స్ అనేది వీ కెన్ సే దట్ ఈస్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఓకే, similarly the similarity are usually non-negative and are often between 0 and 1. ఓకే, సో మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు ఆ రెండు వాల్యూస్ అనేవి, అంటే మనకు వచ్చే వాల్యూ అనేది, అంటే సిమిలారిటీ అయితే ఆ రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూ అనేది విత్ ఇన్ 0 to 1 మధ్య ఉంటుంది. ఓకే, అలా కాకపోతే ఎంత ఉంటుంది, 0 కన్నా నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, లేకపోతే 1 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉండొచ్చు. అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇంత చెప్పే బదులు సింపుల్. సిమిలారిటీ అంటే న్యూమరికల్ మెజర్స్ ఆఫ్ హౌ అలైక్ టూ డేటా ఆబ్జెక్ట్స్ ఆర్. రెండింటి మధ్య వాల్యూ ఏంటి, వాల్యూస్ హయ్యర్ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ మోర్ అలైక్. వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే ఏంటి, రెండింటి మధ్య ఏమున్నట్టు, కామన్ ఫీచర్ ఉన్నట్టు, అంటే దాని సిమిలారిటీ ఎక్కువగా ఉన్నట్టు. ఓకే, ఆఫెన్ ఫాల్స్ ద రేంజ్, ఆ వాల్యూ అనేది ఎలా ఉంటుంది, అప్పుడు 0 to 1 మధ్య ఉంటుంది. అది డిసిమిలారిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఫరెంట్ టూ ఆబ్జెక్ట్స్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత, లోయర్ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ మోర్ అలైక్. రెండింటి మధ్య తక్కువగా ఉంటే కామన్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటే కామన్ తక్కువగా ఉంటుంది. మినిమం డిసిమిలారిటీస్ ఆఫ్ ఎన్ 0, అప్పర్ లిమిట్ వేరీస్, అంటే 0 నుంచి ఎంత వరకు ఉంటుంది, ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. ఓకే, రైట్. సి, అదే ఇప్పుడు వీఆర్ క్యాలిక్యులేటింగ్ నామినల్ అట్రిబ్యూట్. ఇప్పుడు మన దగ్గర సిమిలారిటీ అనేవి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, నామినల్ అట్రిబ్యూట్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆర్డినల్ అట్రిబ్యూట్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సి, నామినల్ అట్రిబ్యూట్స్ అయితే కన్సిడర్ ఆబ్జెక్ట్స్ డిస్క్రైబ్డ్ వన్ నామినల్ అట్రిబ్యూట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నామినల్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, రెండు ఉంటాయి, కేటగిరల్ డేటా ఉంటుంది, కేటగిరల్ డేటాలో నామినల్ అట్రిబ్యూట్, ఆర్డినల్ అట్రిబ్యూట్ ఉంటుంది. నామినల్ అట్రిబ్యూట్ అంటే ఏముంటుంది, ఓన్లీ వీ హ్యావ్ ద పర్టికులర్ నో ర్యాంకింగ్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఒక్కో హ్యావ్ ఏ మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ ప్రకారం వీ కెన్ అప్లేస్. ఓకే, కన్సిడర్ ఆబ్జెక్ట్స్ డిస్క్రైబ్డ్ బై వన్ నామినల్ అట్రిబ్యూట్. వాట్ వుడ్ ఇట్ మీన్ ఫర్ టూ సచ్ ఆబ్జెక్ట్స్ టు బి సిమిలర్. ఓకే, నామినల్ అట్రిబ్యూట్ అయితే ఆ రెంటి మధ్య సిమిలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సిన్స్ నామినల్ అట్రిబ్యూట్స్ ఓన్లీ కన్వే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద distinctness of objects, all we can say is that two objects either have the same value or they do not. Okay, hence in this case similarity is traditionally defined as one if attribute values match
అండ్ యాజ్ ఆల్ 0. గనక ఒకవేళ ఆ రెండిటి నామినల్ అట్రిబ్యూట్ లో ఉన్న రెండు డేటా ఆబ్జెక్ట్స్ గనక 1 వాల్యూ అయితే దాని అర్థం ఏంటి అంటే ఏమున్నట్టు 1 ఉంటే మ్యాచ్ ఉన్నట్టు, అదే అలా కాకపోతే 0 ఉన్నట్టు. ఒకవేళ డిసిమిలారిటీ గనక వైస్ వర్సా 0 అంటే అదేంటి వాల్యూస్ అనేవి మ్యాచ్ అయినట్టు, 1 ఉంటే గ్రేటర్. అంటే ఇక్కడ చూడండి మనం సింపుల్ భాష, వాల్యూస్ ఆర్ హయ్యర్ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ మోర్ లైక్. ఓకే, ఇప్పుడు హయ్యర్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది, లోవర్ ఉంటుంది. ఇక్కడ మినిమం ఎంత ఉండాలి, 0 to 1 ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలి, 0 1 కాకుండా ఎంతైనా ఉండొచ్చు అనమాట. ఓకే రైట్. అదే ఇప్పుడు మనం దీనికి డిఫాల్ట్ గా మనం ఏం చేస్తాము అంటే 1 0 పెట్టిస్తుంటాం. బట్ ఆర్డినల్ అట్రిబ్యూట్స్ అట్ట కాదు, ఎందుకంటే ఆర్డినల్ అట్రిబ్యూట్స్ ఏం చేస్తాము, ర్యాంకింగ్ ఇచ్చుకుంటే వెళ్తాం. ఓకే, ఫర్ ఆబ్జెక్ట్స్ విత్ ఎ సింగిల్ ఆర్డినల్ అట్రిబ్యూట్ the situation is more complicated because information about order should be taken into account. అంటే ఎందుకని, ఇప్పుడు మనం పైన నామినల్ అట్రిబ్యూట్స్ తీసుకున్నాం. ఒకవేళ హెయిర్ కనుక రెడ్ అయితే, రెడ్ మ్యాచ్ అయితే 1 కాకపోతే 0. డిసిమిలారిటీ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, రెడ్ కాకపోతే 0, రెడ్ అయితే 1. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హెయిర్ కంటూ ఒక హెయిర్ తీసుకుంటే, ఒక ఆర్డినల్ అట్రిబ్యూట్ తీసుకుంటే దానికి ఉన్న ప్రాపర్టీస్ అనేవి ఒక ఏముంటుంది, ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ఓకే, ఆల్రెడీ నిన్న క్లాస్ మనం డిస్కస్ చేసాం క్యాండీ అని. ఓకే, సి క్యాండీ బార్ అని ఒక పర్టికులర్ ఒక కన్సిడర్ అట్రిబ్యూట్ దట్ మెజర్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాము, ఆ అట్రిబ్యూట్ యొక్క క్వాలిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్తాము. ఓకే, ఏ క్యాండీ బార్ ఆన్ ద స్కేల్, మనం క్యాండీ బార్ అని ఒకటి తీసుకున్నాము అట్రిబ్యూట్, దాని క్యాండీ బార్ అని ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, దానికి స్కేల్స్ అంటే ద అట్రిబ్యూట్స్ ఏంటంటే పూర్, ఫెయిర్, ఓకే, గుడ్, వండర్ఫుల్. మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, 5. ఓకే, ఈ 5 అట్రిబ్యూట్స్ లో ఒక్కొక్క దానికి ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఏంటి, పూర్ అయితే ఇదిగోండి, ఇది పూర్ అయితే 0 అని, ఫెయిర్ అయితే 1 అని, ఓకే అయితే 2 అని, గుడ్ అయితే 3 అని, వండర్ఫుల్ అయితే 4 అని ఇది ఇచ్చుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి క్యాలిక్యులేషన్. నామినల్ అట్రిబ్యూట్ ఇక్కడ చూసి చెప్పవచ్చు. నామినల్ అట్రిబ్యూట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిసిమిలారిటీ డి ఈక్వల్ టు 0, రెండు ఒకటైతే. ఓకే, దాని యొక్క డిసిమిలారిటీ 0 ఉండాలి, ఈజ్ ఈక్వల్ టు 1 ఏంటి, ఆ రెండు కూడా ఒకటే కాకపోతే. అదే సిమిలారిటీ 1 అయితే ఆ రెండు ఒకటని, నాట్ ఈక్వల్ టు y అయితే అది 0 అని. బట్ ఆర్డినల్ అట్రిబ్యూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకున్న ఫార్ములా ఏంటి అంటే x మైనస్ వై బై ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా ప్రకారం ఆర్డినల్ అట్రిబ్యూట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ వై అనేవి ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు నేను పూరో ఫెయిరా అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. పూరా ఫెయిరా క్యాలిక్యులేట్ చేస్తే ఈ పూర్కి మనం ఏమనుకుంటున్నాం, P1 అంటే 0 అనుకుంటున్నాం, ఫెయిర్ అంటే ఏంటి, P2 అంటే ఏమనుకుంటున్నాం, పూర్ అంటే సారీ P1 అంటే ఏమన్నాడు ఇక్కడ, వండర్ఫుల్ అనుకో. సో రివర్స్ లో తీసుకున్నాడు. వండర్ఫుల్ కేమో ఎన్ని ఇచ్చినాడు, 5. ఓకే, వండర్ఫుల్ 4, సారీ వండర్ఫుల్ 4 ఇచ్చాడు, దాని P1 అన్నాడు. గుడ్ ఏమన్నాడు, P2 అన్నాడు. ఇదిగోండి ప్రోడక్ట్ P2 ఏంటి, గుడ్ అన్నాడు. వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. నెక్స్ట్ ఓకే అంటే ఎంత, 2 అన్నాడు. సో అలా మ్యాపింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఈ రెండింటి మధ్య పూరా లేకపోతే ఫెయిరా అనుకుంటాం, లేకపోతే వండర్ఫుల్ గుడ్డా అనుకుంటున్నాం. సో వండర్ఫుల్ గుడ్డా అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దెన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సిమిలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 మైనస్ డిగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు డి క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీన్ని మనం ఏం చేయాలి, ఎక్స్ మైనస్ వై బై ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ పర్టికులర్ ప్రొడక్ట్స్, అంటే 1 2 3 4 5. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ 5 ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, 1 మైనస్ డి. ఓకే, 1 మైనస్ డి. సో రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఎక్స్ మైనస్ వై అంటే నేను ఇప్పుడు P1 P2 క్యాలిక్యులేట్ చేయాలి. P1 P2 క్యాలిక్యులేట్ ముందు ఏం చేయాలి, నేను ఎక్స్ మైనస్ వై అంటే ఎంత, 1. అంటే నేను వెదర్ ఇట్ ఈస్ వండర్ఫుల్ గుడ్డా క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఫస్ట్ సిమిలారిటీ క్యాలిక్యులేట్ అంటే ముందు ఏం కావాలి, నాకు డి కావాలి. డి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని యొక్క డిసిమిలారిటీ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని యొక్క డిసిమిలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి, డి ఆఫ్ P1, P2.
డి ఆఫ్ p1 p2 అంటే p1 అంటే వాల్యూ ఏంటి, వండర్ఫుల్, p2 అంటే ఏంటి, గుడ్. సో కాబట్టి డి ఆఫ్ p1 p2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, x మైనస్ వై, x మైనస్ వై అంటే p1 మైనస్ p2. ఓకే, p1 మైనస్ p2 అంటే ఎంత వచ్చింది, 1. ఆర్ ఇఫ్ యూ వాంట్ డిసిమిలారిటీ టు ఫాల్ బిట్వీన్ 0 and 1, ఇది డిసిమిలారిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాంగా. డిసిమిలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఇదిగోండి 4 minus 3 by n minus 1. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఎంత మనకి, 1 2 3 4 5 అంటే 5 minus 1 ఎంత, 4. అంటే ఇప్పుడు చూడండి x minus y by n minus 1, xy అంటే p1 p2, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూ. సో మనకి ఎంత, 4 minus 3 by 4 అంటే ఎంత వచ్చింది, 0.25. అంటే మనం ఇందాక డిస్కస్ చేసింది ఏంటి, సో ఇప్పుడు s ఈక్వల్ టు 1 minus d అంటే 1 minus 0.25 అంటే ఎంత, 0.75. సిమిలారిటీ అంటే ఎలా ఉన్నాయి, విత్ ఇన్ 0 to 1 ఇంటర్వెల్ లో ఉండాలి. ఓకే, అర్థమైందా. సో అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం చూడండి, ఇప్పుడు పాయింట్, ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, it would seem reasonable that a product P1 which is rated wonderful would be closer to a product P2. అంటే P1 ఏదైతే ఉందో దాని సిమిలర్ ఏముంటుంది, P2 కూడా ఉంటుంది అంటున్నాడు. P1 అంటే ఏంటి, వండర్ఫుల్, P2 అంటే ఏంటి, గుడ్. సో బట్ రెండు కూడా సిమిలర్ గా చెప్తున్నాం. సిమిలర్ ఎలా చెప్తున్నాం, మన దగ్గర ఏంటి 0 నుంచి 1 అన్నాం, మనకు వచ్చిన వాల్యూ ఎంత, 1 minus d అంటే ఎంత వచ్చింది, 0.75 వచ్చింది. 0.75 వచ్చింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం, సిమిలారిటీ అన్నాం. ఎందుకంటే విత్ ఇన్ ఇంటర్వల్ ఆఫ్ 0, 1. ఐ హోప్ యూ అండర్స్టాండ్ how you calculate ordinal attributes and nominal attributes with the help of what we call as similarity and dissimilarity. Next, interval or ratio. Interval or ratio ఎలా calculate చేస్తాం, equal to x minus y. ఓకే, సో దీన్ని మనం చాలా విధాలుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. s ఈక్వల్ టు మైనస్ d గా గాను, s ఈక్వల్ టు 1/d గాను, అయితే s ఈక్వల్ ఎక్స్పోనెన్షియల్ గా గాను. సో ఎలా అయినా కూడా మనం ఇంటర్వెల్ రేషియోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నౌ హౌ యూ ఇదేంటి కేటగిరల్ డేటా. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, న్యూమరికల్ డేటాని క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ ఆఫ్ న్యూమరికల్, డిసిమిలారిటీ ఆఫ్ న్యూమరిక్ డేటా. సో న్యూమరికల్ డేటాని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి చాలా డిస్టెన్స్ ఫంక్షన్స్ బేస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ ఏంటి, ఆ డిస్టెన్స్, యూక్లిడియన్ డిస్టెన్స్, మన్హాటన్ డిస్టెన్స్, మిన్కౌస్కీ డిస్టెన్స్, సో సైన్ సిమిలారిటీ. ఓకే, సో యూక్లిడియన్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ద మోస్ట్ పాపులర్ డిస్టెన్స్ మెషర్ ఈస్ యూక్లిడియన్ డిస్టెన్స్. ఓకే, మనం మామూలుగా డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే, అంటే సిమిలారిటీ కానీ డిసిమిలారిటీ కానీ ఒక డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ గా ఉండేది ఏంటి అంటే యూక్లిడియన్ డిస్టెన్స్. ఆ యూక్లిడియన్ డిస్టెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, రెండు ఆబ్జెక్ట్స్ మైనస్ హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అమ్మా, ఇప్పుడు నా దగ్గర ఇది ఈక్వేషన్ డి ఆఫ్ ఐ కామా జే ఈక్వల్ టు xi1 మైనస్ xij1 హోల్ స్క్వేర్ ప్లస్ xi హోల్ స్క్వేర్ మైనస్ xij హోల్ స్క్వేర్, సో ఆన్ xip మైనస్ xjp హోల్ స్క్వేర్. అంటే నా దగ్గర డిస్టెన్స్ ఏమున్నాయి అంటే, ఎగ్జాంపుల్ ఏం రాశాను ఇక్కడ నేను, సరే ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. x1 ఏమో 1, 2, x2 ఏమో 3, 5. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యూక్లిడ్ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదిగో 1 మైనస్ 3 హోల్ స్క్వేర్, xi1 ఇది x1 x2. ఓకే, నెక్స్ట్ x1 y1 x2 y2, x1 xi1 మైనస్ xij అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. ఓకే, అలాగే నెక్స్ట్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇది x1, ఇది x2, ఇది x1 x2, ఇది x1 x2, xi1 వాల్యూ ఇది, ఎందుకంటే ఇది x కోఆర్, ఇది xj1 వాల్యూ. ఓకే, సో ఇలా క్యాలిక్యులేట్ అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత 2 మైనస్ 5 అంటే హోల్ 3 అంటే 1 మైనస్ 3 అంటే 2 స్క్వేర్ ప్లస్ ఎంత 3 మైనస్ 5 అంటే, సారీ 2 మైనస్ 5 అంటే 3, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, అది క్యాలిక్యులేషన్, అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. మన్హాటన్ డిస్టెన్స్ అంటే అనదర్ వెల్ నోన్ మెజర్ ఈస్ ద మన్హాటన్ ఆర్ సిటీ బ్లాక్ డిస్టెన్స్ నేమ్. సో బికాస్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ బ్లాక్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ఏ సిటీ, such as 2 blocks down and 2 blocks over for a total of 5 blocks. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ 2, 3 ఎలా వచ్చిందో చూద్దాం. ద యూక్లిడియన్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం మనం చెప్పాముగా. దీనికి ఎగ్జాంపుల్ కి ఇది 1 మైనస్ 3 ఎంత 2 స్క్వేర్
2 minus 5 ఎంత తీసుకో దట్ ఈక్వల్ 3.61 వచ్చింది. మన్హాటన్ డిస్టెన్స్ చూడండి 1 minus 3 వాల్యూ ఎంత 2 ప్లస్ 2 minus 5 వాల్యూ ఎంత 3. సో 2 plus 3 ఎంత 5. అంటే బ్లాక్స్ ప్రకారం ఈ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మిన్కౌస్కీ డిస్టెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ యాజ్ యూక్లిడియన్ డిస్టెన్స్, బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ assumption value, a real number value called as h. Default h అని ఇంత కామన్ గా ఒక వాల్యూ ఇస్తాము. ఆ వాల్యూ షుడ్ బి గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఆ వాల్యూని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి ఇంత మనం ఏం చేసాము హోల్ స్క్వేర్ చేసాము కదా, అలా కాకుండా బేస్డ్ అపాన్ h వాల్యూ బేస్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, cosine similarity. A document can be represented by thousands of attributes, each recording the frequency of a particular word such as keywords or phrase in the document. Cosine similarity అంటే ఒక పర్టికులర్ డాక్యుమెంట్ లో చాలా అట్రిబ్యూట్స్ తీసుకొని అందులో ప్రతి ఒక్క వర్డ్ కి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేసుకుంటాము. ఆ వాల్యూ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కి 5, బి కి 10, సి కి 7 అన్నాం అనుకోండి, ప్రతిసారి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏ కి బి కి ఎంత డిస్టెన్స్ అంటే దాని ప్రకారం వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది మన కొసైన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొసైన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి, కొసైన్ సిమిలారిటీ క్యాలిక్యులేట్ చేయడానికి నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. అదర్ వెక్టర్ ఆబ్జెక్ట్స్ జనరేషన్ ఫీచర్స్ ఇన్ మైక్రో అరెస్. సో ఈ కొసైన్ మెజర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కాస్ ఆఫ్ d1, d2 అంటే డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2 is equal to d1 dot d2 by mod of d1 into mod of d2, where dot indicates vector product and into anamata, and this is the length of vector d. ఇప్పుడు మనం కొసైన్ సిమిలారిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూసుకుందాం. ఇప్పుడు మనం సపోజ్ మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటే ఓన్లీ 2 డాక్యుమెంట్స్ తీసుకుందాం. చాలా తీసుకోవచ్చు, ఇంకా ప్రతిదీ అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, d1 డాట్ d2 డాట్ d3 డాట్ అలా ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం 2 వాల్యూస్ చూసుకుంటాం కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ అసెప్షన్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎక్స్ ఏమో ఫస్ట్ రోకి సంబంధించిన డేటా, వై ఏమో డాక్యుమెంట్ 2కి సంబంధించిన డేటా. ఇప్పుడు డాక్యుమెంట్ 1 అండ్ డాక్యుమెంట్ 2 ఈ కొసైన్ సిమిలారిటీ ఎలా ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేసినా చూద్దాం. ఓకే, మనకున్న ఈక్వేషన్ ఈ డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, d1 into d2 అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇన్ ద ఎక్స్ విత్ ప్రతి సేమ్ ఎలిమెంట్ విత్ వై. సో ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఓకే ఓకే, డాట్ ప్రోడక్ట్స్ ఎక్స్ ఇంటూ వై, x1 y1 ప్లస్ x2 y2 సో ఆన్. ఓకే, సో అలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలా క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వచ్చింది వాల్యూ 25 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ మోడ్ ఆఫ్ వై అంటే డబుల్ మోడ్ ఆఫ్ వై ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఇదిగోండి లెంత్ ఆఫ్ వెక్టర్ డి. లెంత్ ఆఫ్ వెక్టర్ డి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, స్క్వేర్ మొత్తం వాల్యూస్ ఇంటూ ప్రతి ఒక్కటి ఇంటూ స్క్వేర్ వాల్యూస్. సో మనకి ఎంత వచ్చింది, ఇది 6.48 వచ్చింది. అలాగే వైని కూడా క్యాలిక్యులేట్ చేసాం. మనకున్న ఫంక్షన్ ఏంటి, d1 డాట్ d2 అంటే ఎంత వచ్చింది 25 by 6.48 into 4.12. ఇప్పుడు ఇంటూ చేస్తే మనకి ఎంత వచ్చింది, దాన్ని ఇంత వచ్చింది. ఇది రెండు చేస్తే మనకి ఎంత వచ్చింది మినిమం అంటే 0.94 అవుట్పుట్ వచ్చింది అంటే 26 వచ్చి ఉండాలి. ఓకే, లేదా 25 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చి ఉండాలి. సో రెండింటిని బై చేసి మనకి ఎంత వచ్చింది 0.94. సో ఇప్పుడు 0.94 వచ్చింది కాబట్టి వీ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ సిమిలర్ బిట్వీన్ దీస్ 2 వాల్యూస్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ బైనరీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, వచ్చింది సిమిలారిటీ మెజర్స్ ఆఫ్ బైనరీ డేటా. ఓకే, బైనరీ డేటా అంటే ఓన్లీ ఏముంటాయి, 2 పాసిబిలిటీస్ ఉంటాయి, either 1 or 0. Similarity measures between objects that contain only binary attributes are called similarity coefficients and typically have values between 0 and 1. A value of 1 indicates that 2 objects are completely similar, with a value of 0 indicates that the objects are not yet similar. ఓకే, ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే మనం డిఫాల్ట్ గా కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. f00 అనేది there are many rationals for which one coefficient is better than another in specific instances. But let x and y be 2 objects that consist of n binary attributes. The comparison of 2 such objects, that is ante man 2 binary values chusukunnamante 0s 1 inni possibilities untayi, 4 possibilities untayi, that is 2 vectors leads to following the 4 pointers enti f00. The number of attribute where x equal to 0 aithe y value enta 0, x 0 aithe y value enta 1, 1 value 1 aithe identa 0, 1 unte enta 1 అంటే 0 అనేది ఏం చెప్తాం మనం, 1 అనేది ఏం చెప్తున్నాం సిమిలర్. ఇది 0 అయితే ఇది ఖచ్చితంగా 0, ఇది 0 అయితే ఇది 1 ఉండొచ్చు, ఇది 1 అయితే ఇది 0 ఉండొచ్చు, ఇది 1 ఉంటే 1 ఉండొచ్చు, పాసిబిలిటీస్. ఓకే, ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే
with number of matching attribute values by number of total attributes. Only matching attributes ఏంటి 0 అయినప్పుడు 0 ప్రతిసారి ఉంది, 1 ఉన్న ప్రతిసారి 1 ఉంది. సో దీన్ని ఏమంటాం సింపుల్ మ్యాచింగ్ కోఎఫిషియంట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్ మ్యాచింగ్ కోఎఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఇదిగోండి F11 ప్లస్ F00 రెండు కూడా మ్యాచింగ్ వాల్యూస్. ఇది నాలుగు ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఎందుకంటే మనకి 4 ఆ 4 పాసిబిలిటీస్ ఇవి రెండు అనమాట. సో దిస్ మెజర్ కౌంట్స్ బోత్ ప్రెసెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఈక్వల్లీ. Consequently, the SMC should be used to find students who have answered questions similar and test that considered only true or false questions. Okay, right. అలాగే ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇంకొకటి అసిమెట్రిక్ సిమిలారిటీ మెజర్స్ ఆఫ్ అసిమెట్రిక్ వాల్యూస్. సో అసిమెట్రిక్ అంటే ఏంటి కామన్ వాల్యూ, అసిమెట్రిక్ ఏంటి ఇట్ షుడ్ బి వేరియబుల్ వాల్యూస్. సో వేరియబుల్ వాల్యూస్ ఏంటి నెంబర్ ఆఫ్ మ్యాచింగ్ ప్రెసెన్స్ బై నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ 0 పాసిబిలిటీ. అంటే ఏంటి ఖచ్చితంగా అది ఉంది కాబట్టి దాన్ని మనం కన్సిడరేషన్ చేయకూడదు. 0 అంటే అది ఉన్న ప్రతిసారి అది ఉంది కదా. ఓకే 1 అంటే ప్రతిసారి లేనప్పుడు 11 అంటే జకార్డ్ కోఎఫిషియంట్ అంటే సిమిలారిటీ మెజర్స్ ఆఫ్ అసిమెట్రిక్. సిమిలారిటీ మెజర్ ఆఫ్ అసిమెట్రిక్ అంటే ఏంటి రెండు కామన్ గా కానీ వాల్యూస్ రెండు కామన్ లో ఖచ్చితంగా సిమిలర్ ఉన్నవి ఏంటి 0 కదా. సో దాన్ని తీసుకొని దాన్ని ఒమిట్ చేసి వీమైని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇది ఇప్పుడు XY అనేది ఇది నా వాల్యూస్. ఓకే XY అనేది నా వాల్యూస్. 0-1 పాసిబిలిటీస్ ఏంటి చూద్దాం. 0-1 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. F10 ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేస్తాం. 00 ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేస్తాం. 11 ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మన జకోడియన్ మనకి మామూలుగా SMC ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం F11 ప్లస్ F00 బై కామన్ వాల్యూస్ ఎంత వచ్చింది 0.7 వచ్చింది. ఓకే అదే జకోడియన్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తున్నాం F11 బై ఇది క్యాలిక్యులేట్ మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది. 0.7 అంటే సిమిలర్. 0 అంటే ఏం చెప్పాం మనం 0 to 1 ఉంటేనే విత్ ఇన్ ద రేంజ్. 0 to 1 అంటే సిమిలర్. 0 ఉంటే ఏంటి సిమిలర్ కాదు. సో 0 ఉంటే ఏంటి సిమిలారిటీ కాదు. 0.7 అంటే ఏంటి ఖచ్చితంగా సిమిలర్ ఉంది. ఓకే సో ఇంతటితో వి కంప్లీట్ ద ఫస్ట్ యూనిట్. సో ఇన్ దిస్ సెషన్ వి డిస్కస్డ్ అబౌట్ what are similarity and dissimilarity. Similarity ఏ పారామీటర్ బేస్ చేసుకొని అంటే విత్ నామినల్ అట్రిబ్యూట్స్, ఆర్డినల్ అట్రిబ్యూట్స్ అండ్ బైనరీ వాల్యూ అట్రిబ్యూట్స్. డిసిమిలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే న్యూమరిక్ వాల్యూ బేస్ చేసుకొని. ఓకే నామినల్ అట్రిబ్యూట్స్ అట్రిబ్యూట్. నెక్స్ట్ డిసిమిలారిటీ ఆఫ్ న్యూమరిక్ డేటా. న్యూమరిక్ డేటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం సిమిలారిటీ ఆఫ్ నామినల్ అట్రిబ్యూట్స్. డిసిమిలారిటీ ఆఫ్ న్యూమరిక్ అట్రిబ్యూట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం యూక్లిడియన్, మన్హాటన్ అండ్ మిన్కౌసి కోస్కి. నెక్స్ట్ బైనరీ డేటాకి సిమిలారిటీ ఎలా కలెక్ట్ చేస్తున్నాం ఎస్ఎంసి అంటే సింపుల్ మ్యాచింగ్ కోఎఫిషియంట్ ఆర్ జకార్డ్ కోఎఫిషియంట్. ఓకే I hope you understand this concept. So in this session we complete the first unit. I hope you understand all the first unit topics without any single absence of the topic. Okay, thank you all.